హాయ్ వీవర్స్, ఫిబ్రవరి 10th అనే డేట్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని డీవార్మింగ్ డే అని గవర్నమెంటే జరుగుతుంది. అంటే ఆ రోజు డీవార్మింగ్ ప్రాసెస్ని చేస్తుంది గవర్నమెంట్. ఏ విధంగా అంటే సిరప్ ఫామ్లో కానీ ట్యాబ్లెట్ ఫామ్లో కానీ జనాలకి ఇచ్చి మోటివేట్ చేసి అవి తీసుకునేటట్టు చేసింది. అసలు ఈ డీవార్మింగ్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలని క్లియర్గా చేసుకుందాం. డీవార్మింగ్ ప్రాసెస్ అంటే మీరు నులుపురుగులు అని వినేస్తారు కదా, అది మన పేగుల్లో కడుపులో ఉంటుంది. ఈ నులిపురుగుల్ని ఈ వామ్స్ని మన బాడీ నుంచి మెడికేషన్ ద్వారా ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని డీవార్మింగ్ ప్రాసెస్ అంటారు. ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ అయ్యింది అంటే WHO ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిక్ హెల్త్ కోసము ప్రాజెక్ట్ని అయితే ఇంప్లిమెంట్ చేశారు. దీనివల్ల ప్రజలంతా ఇంటెస్టైనల్ వామ్స్ని ఎలిమినేట్ చేసుకొని హెల్తీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇది ఏ ఇండివిజువల్స్ కోసం ఇంప్లిమెంట్ చేశారంటే చిల్డ్రన్స్ అండ్ యంగర్ ఇండివిజువల్స్ కోసం. ఇంటెస్టైనల్ వామ్స్, పారాసైట్స్ అనేటివి టేప్ వామ్స్, రౌండ్ వామ్స్, ఆస్టారియాసిస్, ప్లాగ్ వామ్స్, విప్ వామ్స్ అని ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవి మనం అన్హైజీన్ వాటర్ కానీ, ఫుడ్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేకపోతే ఎక్కడన్నా సాయిల్లో కానీ తిరిగినప్పుడు ఆ హ్యాండ్స్ని వాష్ చేయకుండా మనం అలాగే తీసుకుంటే ఆ వామ్స్ మన కడుపు లోపలికి వెళ్ళి మన పేర్ల లోపల అయితే ఉండి అక్కడ పెరుగుతాయి అన్నమాట. ఓకే, అవి అక్కడ మాత్రమే ఉంటాయా అంటే లేదు. కొన్ని సీరియస్ కాంప్లికేషన్స్ అప్పుడు కొన్ని సీరియస్ స్టేజెస్లో వేరే ఆర్గాన్స్ని కూడా ఇన్వేడ్ చేస్తాయి, బ్రెయిన్ని, లివర్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఇటువంటి పారాసైట్స్ మన బాడీని ఎప్పుడైతే ఇన్వేడ్ చేస్తాయి, మనమైతే యాంటీ హెల్మింథిక్ మెడికేషన్, యాంటీ పారాసైటిక్ మెడికేషన్ అని అవుతుంటుంది. అదేంటంటే ఆల్బెండజోల్. ఇది ట్యాబ్లెట్ ఫామ్లోను సిరప్ ఫామ్లోను మనకైతే దొరుకుతుంది. చిల్డ్రన్స్ అయితే 1 to 2 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అయితే 400 mg ట్యాబ్లెట్ని సగం ట్యాబ్లెట్ని క్రష్ చేసి వాటర్తో తీసుకోవాల్సింది వస్తుంది, లేదా సిరప్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు. ఎంత డోస్ తీసుకోవాలనేది మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయితే తీసుకోండి. 2 years పై నుంచి 19 years ఉన్న వాళ్ళు అయితే 400 mg ట్యాబ్లెట్ని సింగిల్ డోస్లో తీసుకోవచ్చు. బాగా క్రష్ చేసి వాటర్తో తీసుకోవాలి. ఫుడ్ బాగా తిన్న తర్వాత తీసుకోవాలి. ఏ టైంలో అంటే నైట్ టైంలో మ్యాక్సిమంగా తీసుకోండి, ఎందుకంటే ఇల్టస్ టైం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. లేదు టైం లేదు నాకు నైట్ మర్చిపోతానంటే ఆఫ్టర్నూన్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు. డేట్ చెప్పాం కదా, ఫిబ్రవరి 10th అనే, అది డీవార్మింగ్ డే. ఈ రోజు ఏం చేస్తుందంటే ఈ ఆల్బెండజోల్ సిరప్ని, ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ని గవర్నమెంటే స్కూల్స్లో పిల్లలందరికీ ఇచ్చి తీసుకోమని చెప్తుంది. ఓకే, ఇంకో డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే August 10th. ఎందుకు ఈ August 10th అంటున్నానంటే ఈ ఏదైతే డీవార్మింగ్ ప్రాసెస్ చేసుకుంటున్నామో అది 2 times చేసుకోవాలి. అంటే ప్రతి 6 months ఒకసారి. ఫిబ్రవరి 10th ఎలాగో గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఇంకో 6 months తర్వాత అంటే August 10th మనమే గుర్తు చేసుకొని తీసుకోవాల్సింది వస్తుంది. 19 years కన్నా నా ఏజ్ ఎక్కువ, నేను కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. బట్ మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి మీ సిమ్టమ్స్ అన్నీ చెప్తే వాళ్ళే మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు.